అసలు ఈ కొత్త సంవత్సరం విశ్వావసు అంటే అర్థం ఏంటి, ఎలా ఉండబోతోంది? ముందుగా వీక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి. విశ్వావసు అంటే నమ్మకానికి పెట్టింది పేరు. చాలా బ్యాంకులు, కొన్ని పెద్ద ఆర్థిక సంస్థలు మీ సొమ్ముకు మాది భద్రత అని చెబుతుంటారు. మరి సొమ్ముకి భద్రత ఉంటుందో లేదో దేవుడికి, కానీ విశ్వాసం మాత్రం మనందరికీ భద్రతనిచ్చేది. దీనికి విశ్వసనీయతకు మరో పేరే విశ్వావసు. నమ్మకానికి పెద్దపీట, అత్యంత పెద్దపీట విశ్వావసు. అయితే ఈ విశ్వావసులో ఒక విశేషం కూడా ఉంది. సహజంగా సంవత్సరాలు వస్తుంటాయి, ప్రతి 60 సంవత్సరాలకు వస్తుంటాయి ఒక విశ్వావసు. ప్రభావనామ సంవత్సరం ప్రారంభం నుంచి అక్షయనామ సంవత్సరం దాకా ప్రభవాది 60 సంవత్సరాలలో 39వ సంవత్సరమే విశ్వావసు. అయితే 60 సంవత్సరాల క్రితం విశ్వాసం వచ్చింది, మరి ఇప్పుడు కూడా విశ్వాసం వచ్చింది. అప్పుడు అంత భద్రత అప్పుడు చూపించిందా? మరి అంతకంటే భద్రత ఎక్కువ ఇస్తుందా అంటే ఇక్కడ అధికంగా ఇవ్వటానికే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. ఎలా అంటే సూర్యచంద్రుడు, జగద్రక్షకుని శ్రీ సూర్యనారాయణుడు, శ్రీ సూర్య భగవానుడు ఈ విశ్వావసుకి రాజు. మంత్రి అయినటువంటి గ్రహమే చంద్రుడు. ఆ చంద్రుడే మన కారకుడు. మనం ఏదైనా ఒక ముఖ్య కార్యక్రమం చేయాలంటే మన మీద మనకు విశ్వాసం ఉండాలి, మన మీద మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. మన ఆత్మవిశ్వాసంతో ఆ కార్యక్రమాన్ని నెరవేరిస్తేనే ముందుకు వెళ్ళగలదు. మన మనసు ఎక్కడో పెట్టేసి కార్యక్రమం చేస్తే ఫలితం ఉండదు. కనుక పెద్ద పీట వేస్తున్నది చంద్రుడికి, మంత్రికి పెద్ద పీట. కనుక అలాంటి విశ్వసనీయతకు మారుపేరుగా, విశ్వాసానికి మారుపేరుగా, నమ్మకానికి పెద్దపీటగా ఉండేటువంటిదే ఈ విశ్వావసునామ సంవత్సరానికి రాజు రవి, మంత్రి చంద్రుడు ఇరువురు రావటం అనేది అత్యంత అరుదైనటువంటి విశేషం. కనుక గతంలో వచ్చిన విశ్వాసులకి ఈ సంవత్సరం, ఈ 60 సంవత్సరాలు వచ్చిన విశ్వాసుకి ఇదే ప్రత్యేకత. కనుక అద్భుతమైనటువంటి విజయాలతో ముందుకు దూసుకు వెళ్ళటానికి, భద్రతను అందరికీ అందించడానికి సిద్ధం కాబోతున్నదే ఈ విజయోస్తు విశ్వావసు విజయోస్తు.